హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని వైవి సుబ్బారెడ్డి నివాసానికి చేరుకున్నారు సిట్ అధికారులు. టీటీడీ కల్తీ నెయ్యి కేసులో విచారణ జరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్నతో పాటు టీటీడీ మాజీ ఈవో పలువురు అధికారులను విచారించారు సిట్ అధికారులు. వారి స్టేట్మెంట్ల ఆధారంగా వైవి సుబ్బారెడ్డిని విచారించనున్నారు. స్టేట్మెంట్లతో పాటు పలు డాక్యుమెంట్స్ తీసుకువచ్చారు సిట్ అధికారులు. వాటిని ముందుంచి వైవి సుబ్బారెడ్డిని విచారించనున్నారు. ఫ్రైడే రావాలా రైట్, వైవి సుబ్బారెడ్డి నివాసానికైతే సిట్ అధికారులు చేరుకున్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై విచారణ అయితే కొనసాగుతోంది. మరి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఏపీ తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాద కల్తీ నెయ్యి వినియోగంలో ఆరోపణలకు సంబంధించి కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ వేగవంతం చేసి ఇందులో భాగంగా టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని సిట్ అధికారులు విచారిస్తారు. హైదరాబాద్ లో ఆయన నివాసంలో విచారణ కొనసాగుతుంది. తొలుత ఈ కేసు సంబంధించి విచారణ రావాలని వైవి సుబ్బారెడ్డి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. తాను అక్కడ రాలేనని సమాధానం ఇవ్వడం, మరోవైపు ఇంటికే రావాలని విజ్ఞప్తి చేయడంతో సిబిఐ సిట్ ప్రత్యేక బృందం ఇవాళ హైదరాబాద్ కు ఆయన ఇంట్లో ఆయన ప్రశ్నిస్తారు. గత వైసీపీ హయాంలో టీటీడీ చైర్మన్ గా ఆయన దాదాపు 4 సంవత్సరాలు ఆయన వ్యవహరించారు. ఆ సమయంలో లడ్డూ తయారు సంబంధించి నెయ్యి కల్తీ చేసే సంస్థలు వాటితో కుదుర్చుకున్న ఒప్పందాలు, చైర్మన్ హోదాలు తీసుకున్న నిర్ణయాలపై అధికారులు ఆయన దగ్గర నుంచి వివరాలు రాబడుతున్నారు. ఇదే కేసులో ఇప్పటికే వైవి సుబ్బారెడ్డి పర్సనల్ పిఏ చిన్న అప్పలను అరెస్ట్ చేశారు. మరోవైపు ఆయన పోలీస్ కస్టడీకి తీసుకొని విచారిస్తుంది. మరోవైపు టీటీడీ మాజీ ఈవో ఏబి ధర్మారెడ్డిని కూడా విచారించారు. ఆయన తర్వాత ఈయన నోటీసు జారీ చేయడంతో ఈయన నివాసానికి రావాలని విజ్ఞప్తి చేయడంతో సిబిఐ అధికారులు అక్కడికి వెళ్ళి ఆయన విచారిస్తున్నారు. ఆయన ఇంట్లో పూర్తి స్థాయిలో డాక్యుమెంట్ పెట్టి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, బోర్డు తీర్మానాలు ఏంటి, అప్పట్లో బోలేరా బాబాకి ఎందుకు కల్తీని సంబంధించి ఒకసారి టెస్ట్ చేయించిన కల్తీ అని చెప్పడం, మరోవైపు ఆ నెయ్యినే ఎందుకు కొనసాగించాల్సి వచ్చిందనే అంశంపైన ఆయన విచారిస్తున్నారు. గతంలో బోర్డు తీర్మానం మేరకు ఎన్ని కేజీ నెయ్యిని సప్లై చేసే విధంగా ఒప్పందాలు కుదుర్చుకున్నారు, ఆ రకంగా ఎందుకు నిర్ణయాలు తీసుకోవాల్సింది, ఎవరి ప్రమేయమైనా ఉందా, పొలిటికల్ గా మరి కొంతమంది విషయాలపై ఆరాధిస్తున్నారు. గిరిసాగర్. రైట్, థ్యాంక్ యూ సురేష్. ఈ ఫార్ములా కేసులో